చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నేడు మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ రాకపోవడంతో నిర్వహించవలసిన సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన సుమారు గంటన్నర ఆలస్యంగా సమావేశాన్ని ప్రారంభించారు. ఎంపీడీఓ సమావేశాన్ని వాయిదా వేయడం జరుగుతుందని తెలపడంతో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శివకుమార్ ఎంపీడీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం నిర్వహించాలని పట్టుబట్టడంతో తప్పనిసరి పరిస్థితిలో ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన ఎంపీడీఓ దామోదర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ మాట్లాడుతూ మండలంలో ఈ యాసంగిలో 16,972 ఎకరాల్లో వరి సాగు వేయడం జరిగిందని, మండలంలో 14,746 మంది రైతులకు రైతు బంధు ద్వారా 8,59,44,000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేయడం జరిగిందని, 61 మంది రైతులు చనిపోతే రైతు బీమా ద్వారా ఇప్పటి వరకు 53 మంది రైతులకు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. రైతులకి తర్వాత పెళ్లిళ్ళని దగ్గర పెళ్లిళ్ళని వాళ్ళు తీసుకున్న తర్వాత ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తా అంటే సార్ ఎవరి పనులు ఆఫీసర్ల పనులు ఆఫీసర్లు కూడా చాలా పనులు ఆఫీసర్లు రాకపోతే జనరల్ కార్డు లాస్ట్ నాకు ఉద్దేశం ఆఫీసర్లు అందరూ కప్పదు అందరూ వచ్చు ఏ ఆఫీసర్ రావాలని కష్టపడి ప్రాబ్లం ఇక్కడ కూడా దాదాపు లేదు. అంటే కొన్నాపుల్లో టైప్స్ వచ్చాయి, అన్నీ కూడా వచ్చినాయి కాబట్టి ఎక్కువ డిస్కషన్ లేకుండా ఆ వాటర్ మీద ఉంటే చెక్ చేసి మీటింగ్ క్లోజ్ చేద్దామని చెప్పేసి అంటే ఎలక్షన్ కోడ్ కరెక్ట్ కాదా మళ్ళీ దాటిపోతుంది కదా అని మీరు ఏంటంటే ఎక్కడికి వెళ్ళి ఏదో కుటుంబాలు చేసుకొని పోవాలి, ఏదో వాటర్ మీద మాట్లాడే సమస్య. ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఎంపీపీ గారు ఎట్లా చెప్తారు చేసే కార్యక్రమం మనకు అనిపిస్తుంది అంతే కదా. ఈరోజు డేట్ ఎంపీపీ గారు పెడతారు, ఇలా రాష్ట్రాలు లక్షల పెళ్లి ఉన్నాయి మనతో చూసుకున్నాడే. నీకు అనుకున్నాగా ఉంటే రాదని అనుకున్నాగా ఉంటే ఉన్నది కనుక మీటింగ్ అవుతుంది. ఆయన లేకపోతే ఓన్లీ వాడుకోవడంతో మాట్లాడాలి, వాడుతుందో మీటింగ్ అవుతుంది సార్. మనగా వాళ్ళతో కూడా మీటింగ్ ఎందుకు మనగా కరెక్ట్ వాటర్ వస్తు కరెక్ట్ వస్తుంది. నాకైతే మా ప్రాబ్లమ్స్ లేదు, వేరే ప్రాబ్లం ఉన్నాయి అన్నీ. అది వేరే అధికారులతో ప్రాబ్లం ఉన్నాయి, అవి అధికారులతో మాట్లాడదు ఎప్పటిగా చెప్పండి. ఇప్పుడు ఓన్లీ వాటర్తో మాట్లాడితే మీటింగ్ ఉండదు సార్. అన్ని అధికారులు అందరూ వచ్చి నువ్వు వాడాలి, ఎందుకు అందరూ అధికారులతో మాట్లాడాలి మీటింగ్ పెట్టుకున్నాము. అది కానీ ఓన్లీ ఎంపీ గారు చెప్పినట్టు ఏదో చేసి ఏదో కథ అంటే కాదు. అంటే డ్రింకింగ్ వాటర్ అనేది కాదు మీటింగ్ అందరి అధికారులతో సరదాగా మాట్లాడమంటే వేడాలి అంతే కదా. ఇలా మా పొప్పట్టు చెప్పండి మరి మనం సర్వసభ సమావేశానికి వచ్చేటువంటి అధికారులకు మరి ఎంపీటీసీలకు మరి మీడియా మిత్రులకు నమస్కారం. మరి ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉన్నందున మరి మేము ఇక్కడ అధికారులతో చర్చించినా కానీ ఎలాంటి కొత్త మేము ఎలాంటి ఆమోదం తెలపలేదు. ఇక్కడ వచ్చిన అధికారులతో చర్చలు జరిపి మరి అక్కడ ఉన్నటువంటి వరి కొనుగోలు కేంద్రాలు కానీ మరి మన చెరువు కట్టల వాళ్ళ ఆయకట్టు కింద ఏదైనా సమస్యలు ఉంటే కూడా వారి అక్కడ మస్కులు వాళ్ళు లేరు కాబట్టి అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండి వాటిని చర్చించుకోవాలి. ఇప్పుడు వచ్చేది వర్షాకాలంలో మరి చెరువు కుంట నిలితే అక్కడ తూములు రిపేర్లు బాగాలేవు, అవి మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఏఈ గారికి చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు మేము మరి ఎంపీపీ గారు లేనందున ఈరోజు వైస్ ఎంపీపీ గారి అధ్యక్షన చిన్నశంకరంపేట మండల సర్వసభ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అధికారులు అందరూ పాల్గొనడం జరిగింది. ఇందులో అటవీ శాఖ మరి ఎక్సైజ్ శాఖ వాళ్ళిద్దరు అధికారులు ఇక్కడ హాజరు కావడం లేదు. వాళ్ళకి ఇంతకుముందు కూడా గతంలో చెప్పినాము, ఇప్పుడు కూడా ఎంపీడీఓ గారికి చెప్తున్నాము. వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళను మరి ఎప్పుడు వాళ్ళకి సంజయ్ ఇవ్వాలని మేము ఈరోజు ఈ మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాం. లీకేజెస్ కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఎక్కడ లేదు, కానీ మనకి వేసుకున్నప్పుడు విలేజ్లో మాత్రం కొంచెం డ్రింక్ వాటర్ తక్కువ వస్తుంది. అది మాత్రం సెట్ చేయాలి. కొంచెం అదొక 1 వీక్ టైం పడుతుంది. పైప్ లైన్ వచ్చేసి అదొక వర్క్ అయిపోతుంది. అది కాకుండా ఇంకేదైనా మీ దృష్టికి వాటర్ ప్రాబ్లమ్ ఉందని చెప్తే అది చూస్తామండి. కోడ్ ఉంది కాబట్టి అన్ని వర్క్స్ ఫుల్ ఫ్లెడ్జ్గా చేయలేకపోతున్నాం. ఒకసారి ఇది అయిపోయిన తర్వాత ఇంకా వర్క్స్ ఏమన్నా కూడా చేస్తాం.
మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మా దృష్టికి తీసుకొస్తాం. ఇప్పుడు బాగా 49 మినీ కేంద్రాలు ఉన్నాయి, ఒక 7 మినీ కేంద్రాలు ఉన్నాయి. కాకపోతే కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ మినీ కేంద్రాలను కూడా మెయిన్ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేశారు. వాళ్ళకి ఆయాలు అయితే రాదు కానీ సార్లు గతంలో వాళ్ళకి ఆయా సార్లు వచ్చింది, ఇప్పుడు టీచర్ల సార్లు వచ్చింది. 7 సెంటర్లో కానీ 2 టీచర్లు ఖాళీలు ఉన్నాయి పోస్టులు, ఆయాలకేమో 3 ఖాళీ పోస్టులు ఉన్నాయి. అయితే ఈ పిల్లల వివరంలో ఎప్పుడు ఉన్నదే ఇప్పుడు ఈ మార్చి నెల నుంచి మాకు సర్వే అనేది గతంలో ఒక కుటుంబ వివరణ రిజిస్టర్లో గ్రామంలో ఉన్న జనాభా, అంగన్వాడీ కేంద్ర పరిధిలో ఉన్న జనాభా అంతా రాసి వివరాలు పొందుపరచుకున్నారు. కానీ ఇప్పుడు అది మొబైల్ NSTS మొబైల్ యాప్లో ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ అవుతుంది. ఆ గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది జనాభా ఉన్నారు, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎంతమంది వికలాంగులు ఉన్నారు అనేది ప్రతి ఒక్క డేటా కూడా NSTS ఆన్లైన్లో అవుతుంది. అలాగే పిల్లల బదులు కూడా గతంలో కొన్ని సెంటర్లలో ఏమవుతుందంటే గత నెల తీసి వేసుకోవడము, లేకపోతే కొద్దిగా తప్పుగా గుర్తించడం అలాంటివి జరిగింది. ఇప్పుడు ఈ నెల నుంచి ప్రతి ఒక్క బిడ్డ యొక్క బరువును ఫోటో క్యాప్చర్ చేసి మరియు ఆ యాప్ను నమోదు చేయాలి. దీనికి స్టేట్ టీమ్ నుంచి కూడా విజిట్కి వస్తారు. అలాగే మేము కూడా ప్రతిరోజు ప్రతి అంగన్వాడీ కేంద్రానికి జరగడం జరిగింది. ఇంతకుముందుకు 18 స్కూల్స్ మనం 40లో ఉన్నాయి. ఆ 18 స్కూల్ పోగా 33 స్కూళ్ళు అమ్మానస పథకాల కింద ఇంకా కాబట్టి వాటికి అంచనాలు రూపొందించి ఆల్రెడీ కలెక్టర్ గారికి కూడా పంపించాము. శాంక్షన్ కూడా త్వరలో వస్తుంది. ఈ వర్క్స్కి మాత్రం మనకు కూడా ఎగ్జిబిషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది కాబట్టి వర్క్స్ కొన్ని రోజుల్లో స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు స్టేజ్ లేదు, ఇప్పుడు చేసిన పని కూడా బిల్లు పెట్టినాము, దానికి ఇంకేం పేమెంట్ కాలేదు. మనం పెట్టిన అమౌంట్ అయితే ఏమవుతుందంటే నేను చేసిన కాడికి అయితే బిల్లు ఏం రాలేదు సార్ అని అంటుండే. ఇప్పుడు బాగా నెల కింద బిల్లు మాత్రం ఇచ్చేది లేదు. మీ అందరి వచ్చిన తర్వాత మాట్లాడుకున్నది కదా, వచ్చిన తర్వాత మీకు చెప్పిన తర్వాత చెప్పొద్దు. బిల్లుకి 50% వర్షాలు పడే రోజుల్లో మనం ఏం చేయాలంటే అలాంటి ఇంతకు ముందు అంటే మనకి వ్యవస్థ ఉండేది. వాళ్ళు కలిసి ఆ టూమ్ అనేది రోజు చేసుకోగలుగుతుంది. మనం వర్షాకాలం వచ్చినప్పుడు వాటర్ మళ్ళీ ఏమైందంటే ఇప్పుడు మనం సరిగ్గా చూసుకోలేదు అనుకుంటే టూమ్ క్లోజ్ చేసుకుంటుంది. వాటి వర్షాకాలంలో మనం బాధపడదు. మళ్ళీ సందర్భాన్ని మట్టి తీస్తున్నారు, అది తీయకూడదు. మనకి కరెక్ట్గా క్లారిటీ ఇచ్చేసారు. ఎవరికి కూడా ఎవరైనా కమిషన్ కావాలన్నా మన ఇసుక కానీ మట్టి కానీ పోర్టల్ వెబ్ పోర్టల్ ఒకటి క్రియేట్ చేశారు. ఆ వెబ్ పోర్టల్లో అప్లై చేసుకోవాలి, ఎంత కావాలో ఏం లేదు. అది పర్మిషన్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. మిస్టేక్లు ఎవరైనా దొరికితే మీకు సీజ్ అయిపోతుంది. మళ్ళీ అది కోర్టు కేసు చేసుకోవాలి వస్తుంది. ఒకసారి మీరు ఛాన్స్ ఉంటే తీసుకోవాలి. అది ఉపాధి హామీలో తీసుకుని బట్టి అది అది కూడా చెప్తున్నాం. ఉపాధి హామీలో ఇప్పుడు మనకి కొన్ని కుంటల్లోనే ఛాన్స్ ఉన్నది తీసుకోవడానికి ఇదే సీజన్. మీరు ఏం తీసుకున్నా కుంటల చెరువులది కాకుండా ఫెడరల్ ఛానల్స్ ఉంటాయి. ఫెడరల్ ఛానల్స్ కానీ ఇంకా ఏం చేస్తాం వాటిలో మీరు తీసుకెళ్తే మనకు చాలా ఉపయోగం చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే రేపు వర్షాకాలం వచ్చినప్పుడు రైతులు మొత్తం కొట్టుకుంటారు. రోడ్ వర్క్ నడుస్తుంది సార్, రోడ్ వర్క్ నడిచే కుంటలకి మట్టి కొట్టచ్చా? అదే చెప్తానండి. ఏది ఇంత ముందు అంటే నడిచింది. అది ఎప్పుడు అంటే ఎట్లా నడిచిందో నాకు తెలియదు. కొత్తగా ఏంటంటే ఆర్డర్స్ వచ్చేది. ఇంకా కరెక్ట్గా క్లారిటీ లేదు. రోడ్ వర్క్ అన్నా ఏ వర్క్ అయినా సరే వాటిని పర్మిషన్ తీసుకున్న తర్వాత అది కూడా వచ్చి చూసుకుని మనకు అది ఉన్నది అంటేనే పర్మిషన్ ఇస్తేనే వాళ్ళకి ఆ పర్మిషన్ అనేది పెట్టుకుని మనకి లేదంటే రెగ్యులర్ సీజ్ చేసుకోవచ్చు. రైతుల్లో 16,000 రైతులు కాదు 14,700 మందికి 8,59,60,000 రూపాయలు వాళ్ళు అకౌంట్ జమ చేస్తుంది. రిమైనింగ్ కూడా నెక్స్ట్ కమింగ్ మంత్లో అయిపోతుంది. అంటే రైతులు ఎప్పుడు మనం ఈ సంవత్సరం 60,000 అయితే 50 మంది మాత్రమే క్లెయిమ్ చేయడం జరిగింది. ఇంకా రిమైనింగ్ అది అండర్ ప్రాసెస్ ఉంది, అయిపోతుంది అయిపోతుంది. అలాగే ఆయిల్ స్కీమ్ ఉంటుంది కదా, 55 రైతులకి ఎకరానికి 300 డిగ్రీ కడితే ఎకరానికి 50 రూపాయలు ఇస్తారు. ఈ డ్రిప్ ఇరిగేషన్ 100% సబ్సిడీ చేసే ఇస్తులకి ఈసీలకి 90%, ఓసీలకి 80% రైతు ఇవ్వబడుతుంది. ఇంట్రెస్ట్ రైతులు మమ్మల్ని ఖర్చు చేయగలరు. అలాగే పచ్చి రొట్టె ఎరువులు మండలం రైతుల వరకు భూసారం పెంచడానికి మరియు చౌట్ నివారణ వరకు పచ్చి రొట్టె ఎరువులు జిల్లు జరుగు సబ్సిడీపై రైతులు సరఫరా చేస్తుంది. నెక్స్ట్ రైతులు స్టార్ట్ అవుతుంది. దీనికోసం టీసీబీలు అల్ప సీడెంట్ పెట్టాము. ఈ 15 రోజులు కూడా మనం పచ్చి రొట్టె ఎరువులు రైతు చేసేది అప్పుడు రైతు తీసుకెళ్ళిస్తాం.
వలసే ఇవాళ 20 వాస్తవం 20 తెలుసు బీజం చేసే లాస్ట్ అంటే కొన్ని అందరూ లెక్కలు ఉన్నాయి 6 లెక్కలు ఉన్నాయి సరకులు అందరికీ ఉన్నాయి అందరూ ఆఫీసర్లకు మనకు అందరికీ 22 పెట్టుకునే లెక్కలు అయిపోయినప్పటికీ ఆయన ఎక్స్ట్రా మొత్తం అధికారం మొత్తం ఉన్నది పెట్టుకుంటుందంటే అదే మనం ఇబ్బంది అన్ని ఆయన ఇష్టంలో పెట్టుకొని ఆయన వేసుకున్నట్టు కదా అందుకో పెట్టే మనం చెప్పి చేస్తున్నా నేను మొత్తం అని చెప్పేసి నాదే ఉంది అంటారు అని చెప్పేసి మొత్తం ఆయన పెట్టమన్నట్టు గౌరవంగా సార్ పెట్టండి ఇక ప్రాబ్లమా చెప్పండి మనం మీ ప్రాబ్లం చెప్పండి మనం మాకు కూడా అర్థమవుతుంది మనం అదే కూడా పూర్వం లేదని చెప్తే మేము చూసుకుంటాం మీ అందరూ ఉన్నాం కదా అలాగే మాకు కూడా చాలా పనులు సరే అలా కూడా దున్న పెళ్ళి ఉంది మాకు కూడా